బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు విచారణ జరగనుంది. ఇప్పటి వరకు బ్యారేజ్లను సందర్శించి మరమ్మతులను పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేది సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఈ యొక్క జస్టిస్ పిసి ఘోష్ కమిటీ అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా వాటితో పాటు ఎవరెవరు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, ప్రధానంగా ఎక్కడికి వెళ్ళి సందర్శించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ? ఆనంద్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కొన్ని బ్యారేజీలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుంగిపోవటము, దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకే అతి పెద్ద ప్రమాదం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గుర్తించి దాని వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు వైపు అనేక చర్యలు చేపడుతూనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసింది. విచారణ కమిటీ గతంలోనే హైదరాబాద్లో పలుమార్లు సంబంధిత అధికారులతో పలువురు ఇంజనీర్లతో, సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్తో కూడా సమావేశమైంది. దాంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా సందర్శించి అక్కడ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఏం కదా, అసలు నిర్మాణం చేపట్టే సమయంలో సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎవరున్నారు, దగ్గరుండి ఎవరు పనిచేయించారనే పూర్తి వివరాలు కూడా సేకరించింది. అయితే నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులో సందర్శించిన జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఇవాళ నుంచి హైదరాబాద్ బీఆర్కే భవన్లో తన కార్యాలయంలో పిసి ఘోష్ కమిటీ విచారణ చేపడుతుంది. ఈ విచారణకి గతంలోనే అవినీతిపై, నిర్మాణ పనులపై జరిగిన అవకతవకలపై విచారణకు పబ్లిక్ నోటీసు ఇచ్చింది. పబ్లిక్ నోటీసుకు స్పందించి 54 ఫిర్యాదులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా మరికొన్ని ఫిర్యాదులు కూడా వెలువడతా ఉన్నాయి. ఈ రోజు నుంచి కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో సంబంధిత ఈఎన్సీ అధికారులు ఎవరున్నారు, దగ్గరుండి ఎవరు చేయించారు, తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరు, ఇదంతా కూడా గుర్తించేందుకు ఈ రోజు నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు పిసి ఘోష్ కమిటీ ఇవాళ బరికాసేపట్లో బీఆర్కే భవన్కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత విచారణ ప్రారంభం. ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ రావు బీఆర్కే భవన్కు చేరుకున్నారు. అయితే ప్రధానంగా సాగునీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణం చేపట్టిన సంస్థ మరియు ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ ఎవరి దగ్గర ఉంది వాళ్ళకు కూడా సమన్లు ఇచ్చి నోటీసులు పంపిస్తాము, నోటీసులకు సమన్లకు కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏ విధంగా వాళ్ళని విచారణకు పిలవాలి, ఖచ్చితంగా విచారణను కూడా చేపడతామని చెప్పింది. కాబట్టి వైపు ఎన్డీఎస్ఏ బృందం మరమ్మతులు చేపట్టాలని చెప్పి అటు మహారాష్ట్ర, ఢిల్లీ సంబంధించిన కొన్ని సాంకేతిక నిపుణుల కమిటీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా పరిశీలించింది. తాజాగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంబంధిత అధికారితో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించారు. అక్కడ సంబంధిత అధికారితో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా దీన్ని మొత్తం కూడా వాస్తవాలు రాబట్టేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా పనిచేస్తూ ఉంది. అయితే వర్షాకాలం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు పడే లోపే ఈ మరమ్మతుల విషయం కానీ ఏ మేరకు మనం మరమ్మతులు చేసి ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టును కాపాడుకుంటామో ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ప్రాజెక్టు సందర్శిస్తారని చెప్పినప్పటికీ ఆయనకున్న బిజీ షెడ్యూల్ రీత్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళకపోగా కేవలం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే వెళ్ళాడు. తర్వాత అక్కడ ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు కానీ, తర్వాత మురళీధరన్ కానీ, ఇతర ప్రస్తుతం ఉన్న రాహుల్ బొజ్జా కానీ వీళ్ళందరితో కూడా కలిసి ఆయన అక్కడ సందర్శించి వాస్తవ పరిస్థితులు, మేడిగడ్డ బ్యారేజీ లోపలికి దిగి కూడా అక్కడ ప్రాజెక్టు పగిలిన మళ్ళీ ప్రాంతాలను సందర్శించడం, దాన్ని ఏ మేరకు రిపేర్ చేపిస్తే ప్రాజెక్టును కాపాడుకుంటాము, లేని పక్షంలో అసలు మొత్తం ప్రాజెక్టుకే ప్రమాదం ఉందా అనే అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ఏదైతే లోపాలు జరిగాయో ఆ లోపాల్లో భారీ అవకతవకలు జరిగాయి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే ఆరోపణలు చేశారు. దీనిపైన అవసరం కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఖచ్చితంగా విచారణ చేపడతామని చెప్పి చేయడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతిపై ప్రత్యేక దృష్టిని సారించారని చెప్పి అనుకోవాలి. అసలు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టు అది, అసలు ఎన్ని వేల కోట్లు కట్టి నిర్మిస్తే ఎందుకు పగుళ్ళు వచ్చాయి, ఎందుకు బ్యారేజీలు కుంగిపోయాయి, అసలు నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ కానీ
ఇతర సంస్థలు ఎందుకు ఆ విధంగా నిర్మించబడ్డాయి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇచ్చే కమిషన్ల వల్లనే ఈరోజు ఆ బ్యారేజ్కి పరిస్థితులు వచ్చిందా అని చెప్పి దాన్ని విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల 30వ తేదీలోపు ఈ విచారణ కమిటీ పూర్తి స్థాయిలో విచారించి వచ్చిన ఫిర్యాదులను కూడా మొత్తం పరిశీలించి 30వ తేదీలోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. మరోవైపు ఎన్డీఎస్ఏ బృందంతో పాటు ఇతర అధికారులందరూ కూడా ఆ మరమ్మతులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆనంద్, ఓకేరా, మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని అంటే కుంగుబాటుకు కారణాలు కూడా వెలుగుతీసే అవకాశం కనిపిస్తూ ఉందా? దానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇప్పటికే గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని ఆయన నేరుగా సందర్శించడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఆ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. పోటాపోటీగా వీళ్ళిద్దరు కూడా అన్నారం ప్రాజెక్టు వద్ద మొత్తం మీడియాను ఇతర మాధ్యమాలను కూడా పిలిపించి మొత్తం వీడియో ప్రజెంటేషన్ ఎల్సీడీ ద్వారా ప్రజెంటేషన్ చేశారు. అసలు ప్రాజెక్టు ఎందుకు ఏ విధంగా నిర్మించారు, ఎందుకు పిఎస్ కుంగుబాటు అయినాయి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ప్రమాదాలు ఏంటి అవన్నీ కూడా మొత్తం కూడా వాళ్ళు పోటాపోటీగా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తాజాగా మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బుజ్జతో కలిపి ఇతర ఈఎన్సీ అధికారులందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ ఎన్డీఎస్ఏ బృందం ఇటు జలసౌధలోను అటు బీఆర్కే భవన్లో ఎన్డీఎస్ఏ బృందం జలసౌధలో అధికారితో భేటీలు అవుతూ అనేక నివేదికలు తెప్పించుకుంది. మరోవైపు జస్టిస్ ఏదైతే విచారణకు నిమిత్తం అవినీతిపై జరిగిన విచారణ నిమిత్తం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ పబ్లిక్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వచ్చిన 54 ఫిర్యాదులతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా అందుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు కూడా హైదరాబాద్లోనే ఉండి వచ్చిన ఫిర్యాదులతో పాటు సంబంధ అధికారుల దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు రాబట్టేందుకు ఈ పర్యటన కొనసాగుతుంది. థ్యాంక్ యూ రామ్.